అనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు చెప్పిన విష్ణుతత్వమును విని తరించిన ధర్మరాజు భీష్ముడితో, పితామహా, వివాహ సమయంలో కన్యాదానం చెయ్యడానికి ఎలాంటి వరుడు కావాలి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, ఇది తెలుసుకేందుకు నీకు నేను ఒక కథ చెప్తాను. అష్టావక్రుడు అనే మునికుమారుడు వదాన్యుని కుమార్తె సుప్రభను వివాహమాడాలని అనుకుని తన కోరికను వదాన్యుడికి తెలిపాడు. వాదాన్యుడు అందుకు అంగీకరించి అష్టావక్రుడిని ఉత్తరదిక్కుగా వెళ్లమని చెప్పాడు. అలా ఎందుకు చెప్పావని అష్టావక్రుడు అడుగగా వదాన్యుడు, కుమారా, ఉత్తరదిక్కున కుబేరుడి నగరం దాటిన తరువాత ఉన్న హిమాలయ పర్వతాలలో శివుని కొరకు పార్వతీదేవి కలిసి తపస్సు చేసిన ప్రదేశం అతిపవిత్రం అయింది. అక్కడ పార్వతీ పరమేశ్వరులు విహరిస్తుంటారు. ఆ ప్రదేశం దాటితే ఒక వనము కనిపిస్తుంది. అక్కడ ప్రౌఢవయస్కురాలైన ఒక పవిత్రురాలైన స్త్రీ కనిపిస్తుంది. నీవు ఆ స్త్రీని కలిసి వస్తే నేను నీకు నా కుమార్తెను ఇచ్చి వివాహము చేస్తాను అని వదాన్యుడు చెప్పాడు. అష్టావక్రుడు కుబేరుడు ఉండే నగరానికి ప్రయాణమయ్యాడు. కుబేరుడిని కలుసుకుని అతడి ఆతిథ్యం స్వీకరించాడు. కుబేరుడు ఏర్పాటు చేసిన అందమైన నృత్యాలు చేసిన స్త్రీలెవ్వరూ అష్టావక్రుడిని ఆకర్షించలేదు. తరువాత శివపార్వతులు విహరిస్తున్న ప్రదేశం చేరుకున్నాడు. తరువాత వదాన్యుడు చెప్పిన కడిమివనానికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో బంగారు మేడలను చూసి తాను వచ్చినట్లు వారికి వర్తమానం పంపాడు. అందమైన వనితలు అతడికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి అష్టావక్రుడిని లోనికి తీసుకువెళ్లారు. అష్టావక్రుడు ప్రౌఢ. అక్కడ అష్టావక్రుడు ఒక ప్రౌఢ్ను చూశాడు. ఆమె అతడిని తన పక్కన కూర్చోబెట్టుకుని అతడికి ఎన్నో మర్యాదలు చేసింది. ఇంతలో రాత్రి అయింది. చలివేళలో అతడి పక్కన చేరిన ఆ ప్రౌఢ అతడిలో ఎటువంటి చలనం లేకపోవడం చూసి, ఆర్యా, పురుషులైన మిమ్ము ఇటువంటి అందమైన స్త్రీ ఆకర్షించలేకపోవడమేమిటి? నా సంపదలన్నీ నీ పరం చేస్తాను, నన్ను మీ భార్యగా స్వీకరించండి, నేను మీ సేవ చేసుకుని బ్రతుకుతాను అని వేడుకుంది. అష్టావక్రుడు, అమ్మా, పరస్త్రీలను కోరడం దోషము. బ్రాహ్మణుడికి శూద్రస్త్రీని చేరడం అత్యధిక దోషం. అదే బ్రాహ్మణ స్త్రీకి అది మహాపాతకము. నేను అవివాహితుడను కనుక నేను ఒక కన్యను వివాహమాడతలిచాను అన్నాడు. ఆ ప్రౌఢ, అర్యా, నేను మీ అందానికి వసురాలనయ్యాను. మోహపరవశులు వావివరుసలు వంశహాని లెక్క చేయరు కదా, నన్ను వివాహమాడండి అని వేడుకుంది. అష్టావక్రుడు, మీరిలా మాటాడ తగదు. ఇలాటి వారిని నేను ఎరుగను. నీ కోరిక మానుకో అని పలికాడు. అప్పుడు ఆ స్త్రీ చిరునవ్వు నవ్వి, పోదువు కాని ఉండు అన్నది. అష్టావక్రుడు, నువ్వు దూరంగా ఉంటే ఉంటాను అని మనసులో, ఈమె ఎవరో శాపగ్రస్త లాగా ఉంది, లేకున్నా ఇలా ప్రవర్తించదు కదా అనుకున్నాడు. తెల్లవారిన తరువాత అష్టావక్రుడికి ఆ స్త్రీ స్నానికి తగిన ఏర్పాటు చేసి స్నానము చేయించింది. అతడికి మృష్టాన్నము పెట్టి భుజింపచేసి విశ్రమించడానికి శయ్యను ఏర్పాటు చేసి విశ్రమించమని చెప్పింది. అష్టావక్రుడు అందుకు అంగీకరించకపోవడంతో ఆమె, మహాభాగా, నేను కన్యనే, తగిన వరుడు దొరకక ఇలా కన్యగా మిగిలాను. నా అదృష్టం వలన మీరు దొరికారు కనుక నన్ను వివాహమాడండి అన్నది. అష్టావక్రుడు, అమ్మా, బాల్యంలో తండ్రి, వివాహానంతరం భర్త, వృద్ధాప్యంలో కుమారుని సంరక్షణలో స్త్రీ జీవించాలి కాని ఎన్నటికీ స్వతంత్రురాలు కాదు. కనుక నీకు నీవుగా వివాహము చేసుకొన తగదు. నన్ను అలా కోరినా నేను అందుకు అంగీకరించను. ఇంతకు నీవు ఎవరు? నన్నిలా ఎందుకు పరీక్షిస్తున్నావు అని అడిగాడు. ఆమె, మహాభాగా, నిన్ను పరీక్షించడానికి వదాన్యుడు నన్ను ఇక్కడకు పంపాడు. నీ నిష్టకు నేను మెచ్చాను. వదాన్యుడు కూడా నిన్ను అల్లుడుగా అంగీకరించి తన కుమార్తెను ఇచ్చి వివాహము చేస్తాడు అని చెప్పింది. అష్టావక్రుడు ఆమెకు నమస్కరించి తిరిగి వెళ్లాడు. వదాన్యుడు తన కుమార్తె సుప్రభను అష్టావక్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. కనుక ధర్మనందన, వరుడి గుణ గణాలను పరీక్షించి కన్యను ఇవ్వాలి. బ్రహ్మఋషి, ధర్మరాజు, పితామహా, బ్రాహ్మణుడైన మునీశ్వరుడికి శూద్రస్త్రీకి కలిగిన వ్యక్తి బ్రహ్మర్షి కాగలడా అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, నీకు వివాహవిధి గురించి చెప్తాను. బ్రాహ్మణుడు తన కులములోని కన్యనే కాక మిగిలిన 3 కులములలోని కన్యలను వివాహము చేసుకొనవచ్చు. క్షత్రియుడు తన కులములోని కన్యనే కాక మిగిలిన 2 కులములలోని కన్యలను వివాహము చేసుకొనవచ్చు. వైశ్యుడు తన కులములోని కన్యనే కాక శూద్రజాతి కులములలోని కన్యలను వివాహము చేసుకొనవచ్చు. ఇది వివాహముకు పెద్దలు నిర్ణయించిన పద్ధతి. ఇలా కాక ఎవరైనా తన కులము కంటే అధిక కులముకు చెందిన కన్యలను వివాహమాడిన వర్ణసంకరము జరుగుతుంది.
తల్లి ఏ కులముకు చెందినది అయినా బిడ్డ తండ్రి కులముకు చెందిన వాడు అవుతాడు. ఇది సకల కులముకు ఆమోదయోగ్యమైన పద్ధతి. విశేషంగా తపోనిష్టా గరిష్ఠులైన మునికి తక్కువ కులముకు చెందిన సంతానం బ్రాహ్మణులే అవుతారు. క్షత్రియులకు వైశ్య, శూద్రుల వలన కలిగిన సంతానం క్షత్రియులే అవుతారు. పశువులకు, పక్షులకు బ్రాహ్మణుల వలన కలిగిన సంతానం బ్రాహ్మణులే అవుతారు. కనుక బ్రాహ్మణులకు, క్షత్రియులకు క్షేత్రము కంటే బీజమే ప్రధానము. వశిష్ఠుడు, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, వ్యాసుడు, మందపాలుడి కుమారులు, ద్రోణుడు, కృపాచార్యుడు పుట్టిన విధము నీకు తెలుసు కదా. వారందరికి తండ్రి కులమే సంక్రమించింది కదా. మనువు ఈ విషయములో నదుల యొక్క, మునుల యొక్క, సిద్ధుల యొక్క పుట్టుక గురించి తర్కించ తగదు. మహాత్ములు వారి జన్మల వలన కాక గుణముల వలనే ప్రకాశిస్తారు అని భీష్ముడు పలికాడు. విప్రుడు దానము. ధర్మరాజు, విప్రుడు దానము పుచ్చుకోవడానికి అతడు చేసే వృత్తి ప్రధానమైనదా, లేక అతడు సన్యాసి అవడం వలన నిర్ణయించబడుతుందా? తెలపండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మజా, మంచి బ్రాహ్మణుడు తాను చేసే మంచి పనుల వలన దానమునకు అర్హుడుగా నిర్ణయించబడతాడు. అతడు సన్యాసియా, సంసారియా అన్నది ముఖ్యమైనది కాదు అన్నాడు. ధర్మరాజు, పితామహా, పురజనులు బ్రాహ్మణులకు శ్రద్ధగా ఇచ్చు దానములు పాపము కాదు కదా అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, శ్రద్ధగా ఇచ్చు దానములు పాపములు పోగొడతాయి కాని పాపములు కలిగించవు. కాని పైకి ధర్మములు పలుకుతూ లోపల అధర్మవర్తనుడైన వాడు దానము పుచ్చుకొనుటకు అనర్హుడు. ఈ విషయములో ఒకసారి భూదేవికి, కశ్యపుడికి, అగ్నికి, మార్కండేయునకు మధ్య ఒక చర్చ జరిగింది. దాని సారాంశము ఏమంటే ఎంతటి ఉన్నత కులమున జన్మించిన వారైనా వేదములు, శాస్త్రములు, పురాణములు చదివినా శీలము సత్ప్రవర్తన లేకున్న అతడికి ఉత్తమగతులు కలుగవు. ఎంతో విద్య నేర్చుకుని అనేక సన్మానాలు పొందిన వాడు ఎదుటివారి విద్యను చులకన చేసి మాట్లాడిన అతడికి బ్రహ్మ హత్యాపాతకము చుట్టుకుంటుంది. 1000 యజ్ఞములు చేసిన ఫలము కంటే సత్యవాక్యము పలికిన ఫలితము రెండితలు ఉంటుంది. ధర్మనందనా, మద్యము మాంసము తినడం మానివేసిన జీవితాంతము బ్రహ్మచర్యము పాటించిన ఫలితం కంటే అధికమైన ఫలితం దక్కుతుంది. ఇంద్రియనిగ్రహమును పాటిస్తూ ఈ లోకములో సంచరించడాన్ని శౌచం అంటారు అని భీష్ముడు చెప్పాడు. పురుషార్థములు. ధర్మరాజు, పితామహా, ధర్మము, అర్థము, కర్మము, మోక్షము పురుషార్థములు అంటారు కదా. వాటిని ఎప్పుడు ఆచరించాలి? తెలపండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, మనిషికి అర్థము మీద, కామము మీద కోరిక ఉండడము మంచిది కాదు. ఎప్పుడూ ధర్మాచరణ మీదనే ధ్యాస ఉండడం మంచిది. అర్థము, కామములతో ధర్మమును ముడివేయాలి. ధర్మము పగలు, కామము రాత్రి, అర్థము తెల్లవారు జామున ఆచరించాలి. ధర్మనందనా, గురువులను, బ్రాహ్మణులను పూజించడం వలన పుణ్యం వస్తుంది. బ్రాహ్మణ నింద, వేదాధ్యయన విసర్జన, అగ్నిని విడుచుట పాపము అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు, పితామహా, మీరు చెప్పినది నాకు అర్థము కాలేదు. ఇంతకు దానముకు అర్హులు ఎవరో వివరంగా చెప్పండి అని అడిగాడు ధర్మరాజు. భీష్ముడు, ధర్మనందనా, ధర్మపరులు, కోపము లేనివారు, సదా సత్యము పలుకువారు, ధీరులు, తన పని తాను సక్రమంగా చేసేవారు, ఇంద్రియములను జయించినవారు, సర్వభూతముల అందు దయకలిగినవారు, లోభత్వము లేనివారు, శుచిగా ఉన్నవారు, దానము చెయ్యడానికి అర్హులు, వేదాధ్యయనము చేయువారు, తత్వవిధులు అయిన బ్రాహ్మణులు దానము స్వీకరించుటకు అర్హులు. అర్హులు కాని వారికి దానము చేయుట తగదు. తాను చేసిన దానము వలన ఒక బ్రాహ్మణుడు తృప్తి చెందిన సర్వదేవతలు, మునులు, పితరులు తృప్తి చెందుతారు. కనుక యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానము ఇవ్వడము మంచిది. ధర్మనందనా, ఉదయము దేవతలను, దేవుళ్లను, మధ్యాహ్నము అతిథులను అంటే మానవులను, సాయంకాలము పితృదేవతలను ఆరాధించాలి. ధర్మనందనా, చాలా కాలము కిందట తయారు చేసిన ఆహారమును, శుభ్రముగా లేని ఆహారమును, ఒకరు తిని విడిచిన పదార్థములను, మంత్రపూరితముగా దేవుడికి నైవేద్యము చేయని పదార్థములను, పురుగులు వెండ్రుకలు పడిన పదార్థములను తినరాదు. దేవకార్యములకు, పితృకార్యములకు అర్జించిన ధనమును చోరులు అపహరించకుండా భద్రపరచాలి. మదించిన వాడిని, తెలివిలేని వాడిని, పిచ్చివాడిని, పాపములు చేసే వాడిని, నపుంసకుని, కుష్ఠురోగులను, పాపాత్ముడైన పురోహితుడిని, వైద్యము రాని వైద్యుడిని, నియములను వదిలిన వాడిని, అపస్మారకుడిని, రోగగ్రస్తుడిని, క్షయరోగిని,
మద్యము విక్రయించు వారిని, వేదవిద్యను విక్రయించి వాడిని తక్షణం వదిలివేయాలి. ధనము వడ్డీకి ఇచ్చి జీవించు వాడిని, అగ్నిహోత్రం చేయని వారిని, మనుష్యులను విక్రయించు వారు దేవకార్యములకు పితృకార్యములకు పనికి రారు అని భీష్ముడు చెప్పాడు. దేవకార్యము పితృకార్యము. ధర్మరాజు, పితామహా, దేవకార్యములు, పితృకార్యములు నిర్వహించునప్పుడు దానములు పుచ్చుకొనుటకు ఎవరు అర్హులు అని అడిగాడు. భీష్ముడు, అతిథులకు భోజనము పెట్టి తృప్తిపరచడానికి ధనము కావలసిన వారు, దొంగల వలన సర్వము కోల్పోయిన వారు, వ్రతములు చేయుటకు యాచించేవారు, గురువులను, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను పోషించడానికి ధనము లేక ఇబ్బంది పడేవారు, తనకు వచ్చిన వ్యాధిని నయము చేసుకోవడానికి ధనము లేనివారు దేవపితృ కార్యములలో దానము స్వీకరించడానికి అర్హులు. సత్రములు, మంటపములు, నీడ కొరకు వేసిన పందిళ్ళు, నలుగు కూర్చునే రచ్చబండను కూల్చేవారు, గురువులను నిందించేవారు, వేదములను నిందించేవారు, వేదవిద్యను అమ్ముకునేవారు, ఇతరుల మీద చాడీలు చెప్పేవారు, అనుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించేవారు, ఇతరుల సంపాదన మీద పడితినేవారు, చేసిన మేలు మరిచేవారు, పరుల భార్యలను కోరువారు, మంత్రశాస్త్రములను నాశనం చేసేవారు, మదంతో విర్ర వీగేవారు, అనాథలను, బాలలను, వృద్ధులను, సన్యాసులను మోసం చేసేవారు, అతిథులకు తనకింద పనిచేసే వారికి తిండి పెట్టక తినేవారు నరకానికి పోతారు. మారణాయుధాలను, తలవెంట్రుకలను విక్రయించడం, కన్నెపిల్లలను, బ్రాహ్మణులను, గోవులను కత్తులతో నరకడం, గురువులను, తనను నమ్మకంగా సేవించు సేవకుడిని విడిచిపెట్టడం, 10 మంది నడిచే దారిన ముళ్ళు పరచి ప్రజలను ఇబ్బంది పెట్టువారు నరకముకు పోవడం తథ్యము. నేరం చెయ్యని వాడిని శిక్షించే రాజు, ప్రజలను రక్షించవలసిన రాజు కర్తవ్యం మరచి ప్రవర్తించడము, తమ వద్ద దాచడానికి ఇచ్చిన వస్తువును తిరిగి ఇవ్వని వాడిని, గోవులను ముక్కు పట్టి పీడించు వారికి అధోగతి తప్పదు. పుణ్యకార్యములు. 10 మందికి ఉపయోగించే సత్రములు కట్టించడం, తోటలు వేయించడం, మంచి నీటి బావులు తవ్వించడం, భయంతో బాధలతో ఉన్న వారిని కాపాడడము, కన్యాదానము, గోదానము, భూదానము, వాహనదానము, సేవకుల దానము, కీడు చేసిన వారిని క్షమించడం, భార్యాబిడ్డలను, బంధువులను ఆదరించడం, దానధర్మములకు చేసిన ఖర్చును గొప్పలుగా చెప్పుకొనకపోవడం, దుర్మార్గులకు దూరంగా ఉండడం స్వర్గద్వారాలు అని చెప్పాడు. బ్రహ్మహత్యాపాతకము. ధర్మరాజు, పితామహా, కొన్ని పనులు బ్రహ్మహత్యా పాతకములు అన్నారు కదా, హింస లేకుండా హత్యలు ఎలా అవుతాయి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, ఈ ప్రశ్నను నేను ఒకసారి వ్యాసుడిని అడిగాను. వ్యాసుడు నాకు చెప్పినది నేను నీకు చెప్తాను. బ్రాహ్మణులను, పేదవారిని పిలిచి వారికి భోజనం పెట్టకపోవడం, మంచికులములో పుట్టి వేదవిద్యను నేర్చిన బ్రాహ్మణుడిని అతడి వృత్తిని అతడు చేయకుండా అడ్డగించడం, నీళ్లు త్రాగడానికి వచ్చిన ఆవులను నీరు త్రాగకుండా ఆపడము, గుడ్డివారికి, చెవిటివారికి, కుంటివారికి ఇచ్చిన ధనమును అపహరించడం, వేదములను, శాస్త్రములను నిందించడం బ్రహ్మహత్యా సమాన పాపములు. కోపంతో ఊళ్లకు ఊళ్లు తగులబెట్టడం, పళ్ల తోటలను నాశనం చెయ్యడం, అబద్ధపు సాక్ష్యం చెప్పి బ్రాహ్మణులకు ఇతరులకు శోకం కలిగించడం బ్రహ్మహత్యతో సమాన పాపములు. రూపము గుణము శీలము ఉన్న వరుడికి ఇచ్చి వివాహము చెయ్యక తనకు నచ్చిన విధముగా కన్యను తగని వరుడికి ఇచ్చి వివాహము చెయ్యడం బ్రహ్మహత్యా సమాన పాపము అని భీష్ముడు చెప్పాడు. పుణ్యతీర్థములు. ధర్మరాజు, పితామహా, నాకు తీర్థ విశేషాలు తెలియజేయండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, పూర్వము గౌతముడికి అంగిరసుడు వివరించిన విశేషములు నీకు వివరిస్తాను. చంద్రభాగ, వితస్తనదీ తీరాలలో 7 దినములు ఉపవాసము చేసిన వాడు మునిసమానుడు అవుతాడు. కాశ్మీరదేశంలో పారే నదులలో నీరు త్రాగితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పుష్కర తీర్థము, ప్రభాస తీర్థము, నైసారణ్యము, ఇంద్రమార్గము, దేవిక, స్వర్గ బిందువు వీటిలో స్నానం చేసిన అప్సరసలతో విమానవిహారము ప్రాప్తిస్తుంది. గంధమాదన పర్వతములలోని ఇంద్రతోయ, కరతోయ అనే నదీతీరాన 3 రోజులు ఉపవాసము ఉండి స్నానమాచరించిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలితము కలుగుతుంది. కనకలములో, గంగాద్వారములో, కుశావర్తములో, బిల్వకములో స్నానము చేస్తే పాతకములు తొలగిపోతాయి. కైలాసశిఖరమున గంగాస్నానము చేసిన దేవతాదర్శనం అవుతుంది. 1 నెల పాటు ఆహారము భుజించక అగ్నిని ఆరాధించిన వారికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయి.
భృగుతుంగము అను సరస్సులో 3 రోజులు ఉపవాసము ఉండి స్నానము చేసిన బ్రహ్మహత్యాపాతకము తొలగిపోతుంది. సుందరికా సరస్సులో స్నానము చేసిన మరుజన్మలో అత్యంత సుందరాకారము ప్రాప్తిస్తుంది. వైమానికము అనే తీర్థములో స్నానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కృత్తిక, అంగారకుల సేవ చేస్తే పాపములు నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. విపాశానదిలో 3 రోజులు స్నానము చేస్తే పునర్జన్మ ఉండదు. కృత్తిక ఆశ్రమంలో స్నానము పితృతర్పణం చేసిన వాడికి శివసాన్నిధ్యము కలుగుతుంది. ద్రోణశర్మ, శరస్తంభము, దేవదారు వనమును సేవించిన వారికి అప్సరస వంటి భార్య దొరుకుతుంది. చిత్రకూటము, జనస్థానం సేవించిన వారికి రాజ్యసంపదలు కలుగుతాయి. శ్యామాశ్రమంలో 1 నెల పాటు నిరాహారంగా ఉంటే అతడికి అంతర్ధ్యాన ఫలము కలుగుతుంది. కైసికవాలములో మౌనంగా నిరాహారంగా 21 రోజులు గడిపితే అతడు ముక్తిని పొందగలడు. మతంగవాపిలో 1 రాత్రి గడిపితే సిద్ధుడు అవుతాడు. నైమిషారణ్యమున 1 మాసము నివసించిన పురుషమేధము చేసిన ఫలము పొందగలడు. అలాగే ఉత్పలావనములో చేసిన సగము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందగలడు. గంగా యమునా సంగమములో ఉన్న కాలాంజనము అను పర్వతము మీద స్నానము చేస్తే విముక్తి మార్గము పొందుతాడు. వైవసత్వతీర్థంలో స్నానము చేసిన అనేక సంపదలు పొందుతాడు. ప్రయాగక్షేత్రములో 3,10,000 పుణ్యతీర్థములు వచ్చి కలుస్తాయి. ప్రయాగలో 1 నెల గడిపిన వాడికి ముక్తి లభిస్తుంది. గంగానదిలోనూ బ్రహ్మకపాలంలోనూ 1 మాసం రోజులు ఉపవాసము ఉంటే చంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. అష్టావక్రము కలవింకము, దేవహ్రదము వీటిలో స్నానము చేసిన నరుడికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. రామహ్రదములో 12 రోజులు నియమంగా ఉపవాసము ఉంటే సకల దోషములు హరిస్తాయి. మహాహ్రదంలో 1 నెల రోజులు ఉపవాసం ఉంటే జమదగ్ని పొందిన లోకములు ప్రాప్తిస్తాయి. వింధ్యపర్వతము మీద 1 నెల రోజులు తపస్సు చేస్తే సకల ధర్మములు అలవడతాయి. నర్మదానదిలో స్నానము చేస్తే రాకుమారుడిగా పుడతాడు. జంబుద్వీపంలో 3 మాసముల 1 రోజు నివసిస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. గోకాముఖంలో స్నానము చేసి తండులికాశ్రముకు పోయి నార చీరలు ధరించి శాకాహారము తింటూ శాంతిగా జీవిస్తే 10 మంది కన్యలకు భర్త అయి ఆరోగ్యవంతుడుగా అకాలమరణం లేకుండా జీవిస్తాడు. కుల్యతీర్థంలో 3 రాత్రులు నిరాహారంగా, శుచిగా, అఘమర్షణ జపం చేస్తే అతాడికి అశ్వమేధయాగము చేసిన ఫలితము దక్కుతుంది. ఆర్షిసేనాశ్రమంలో ఉన్న ఉజ్జానకము అనే తీర్థములో స్నానము చేసిన మానవుడు సకల పాపములు హరించబడతాయి. పిండారకములో 1 రాత్రి గడిపిన వాడికి అగ్నిష్టోమ ఫలము దక్కుతుంది. ధర్మారణ్యములో ఉన్న బ్రహ్మసరస్సులో స్నానం చేసిన మానవుడు పుండరీక యాగము చేసిన ఫలితము దక్కుతుంది. హిమాలయ పర్వతములలో మునులకు సేవ చేస్తూ తపస్సు చేస్తే సర్వసిద్ధులు ప్రాప్తించి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ధర్మనందన, పుణ్యతీర్థములను సేవించునప్పుడు కామము, క్రోధము, మదము, లోభము లేని ప్రశాంత చిత్తముతో ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే తీర్థములు సేవించిన ఫలము దక్కుతుంది. ధర్మజ, నిజానికి అన్ని తీర్థములు మనసులోనే ఉంటాయి. ఇంద్రియములను నిగ్రహించడం, తపస్సు చేయడం, మనస్సును అదుపులో ఉంచడం ఇవన్నీ తీర్థసేవనంతో సమానములే. కేవలము వట్టి నీళ్లతో స్నానము చేసిన శరీరము శుభ్రపడుతుంది కాని మనసులోని కల్మషములు తొలగవు. ధర్మనందన, దొరకని వాటికి తాపత్రయ పడకుండా దొరికిన వాటితో సంతృప్తి చెంది కోరికను జయించిన వాడికి ఈ తీర్థములతో పని లేదు. అటువంటి వారు సదా పవిత్రులే. ధర్మనందన, మానవుడు ఎంతో శ్రమకోర్చి దుర్గమమైన ప్రదేశములో ఉన్న అన్ని తీర్థములు సేవించ పని లేదు. ఆ తీర్థములను మనసున స్మరించిన చాలు సకల పాపములు హరించబడతాయి అని భీష్ముడు చెప్పాడు. ఇంతలో శరతల్పగతుడైన భీష్ముడిని చూడడానికి అత్రి, వశిష్ఠుడు, భృగువు, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, అంగిరసుడు, అగస్త్యుడు, కణ్వుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైన మహామునులు తమ తమ శిష్యులతో సహా అక్కడకు వచ్చారు. వారిని చూసిన పాండవులు ఆశ్చర్యచకితులై వారికి భక్తిశ్రద్ధలతో నమస్కరించారు. భీష్ముడిని చూసిన పిమ్మట వారంతా అక్కడ నుండి వెళ్లారు. జనపదములు, పర్వతములు, నదులు. ధర్మరాజు, పితామహా, ఏ జనపదములు, ఏ పర్వతములు, ఏ నదులు పవిత్రమైనవో మహత్తుగలవో వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, నీకొక ఇతిహాసము చెప్తాను. ఉంచువృత్తితో జీవితము సాగించే ఒక బ్రాహ్మణుడి ఇంటికి ఒక సిద్ధుడు అతిథిగా వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ సిద్ధుడికి అతిథి మర్యాదలు చేశాడు. ఆ బ్రాహ్మణుడు కూడా నువ్వు అడిగినట్లే సిద్ధుడిని అడిగాడు.
ఆ సిద్ధుడు బ్రాహ్మణుడికి గంగానది మాహాత్మ్యము వివరిస్తూ ఏ ప్రాంతములో గంగానది ప్రవహిస్తుందో ఆయా ప్రదేశములు పవిత్రములు అవుతాయి. గంగానది మహిమ. గంగానదిలో భక్తితో స్నానం చేసి పూజిస్తే వారికి యజ్ఞములు, బ్రహ్మచర్యము, తపస్సు, దానములు చేసిన ఫలము చేకూరుతుంది. మానవుడి అస్థికలు ఎన్ని సంవత్సరాలు గంగానదిలో నానుతుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. గంగానది లేని దేశము, సోమము లేని యజ్ఞము, చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని పగలు, ఆత్మధర్మము లేని ఆశ్రమము, పూలు లేని చెట్లు మాదిరి శోభించలేదు. చాంద్రాయనవ్రతములు 100 చేసినా గంగాజల పానము చేసిన దానితో సమానము కాదు. అగ్నిలో పడిన దూది దగ్ధము అయినట్లు గంగానదిలో స్నానము చేసిన మానవుడికి పాపములు దగ్ధము అవుతాయి. దేవతలకు అమృతము వంటిది మానవులకు గంగాజలము. దిక్కు లేని వారికి గంగానది పరమ దిక్కు అని మునివాక్కులు చెప్తున్నాయి. గంగానది ఇసుక తలమీద పెట్టుకుని గంగానది మట్టి నుదుటిన ధరించిన వారి పాపములు నశిస్తాయి. గంగానది మీద నుండి వచ్చే గాలులు తగిలినా పాపాలు నశిస్తాయి. గంగా స్నానము చేసిన అటు 7 తరాలు, ఇటు 7 తరాలు పితృదేవతలు తరిస్తారు. అంతెందుకు ఎక్కడ స్నానము చేస్తున్నా గంగలో మునుగుతున్నట్లు భావన చేసినా గంగా స్నాన ఫలము దక్కుతుంది. గంగను చూసిన వాడు మానవుడు, గంగను చూడని వాడు పశువుతో సమానము, గుడ్డివాడితో సమానము. దేవతలు, ఇంద్రుడు కూడా సదా గంగను స్మరిస్తారు. ఇక మానవుల సంగతి చెప్పనలవి కాదు. మరణ సమయంలో గంగను స్మరించిన వాడికి ముక్తి తథ్యము. గంగా స్నానను చేసిన వాడికి రాజభయము, చోరభయము, పాపభయము, భూతభయము కలుగవు. దివి నుండి భువికి దిగి వచ్చిన గంగానదిని సాక్షాత్తు శివుడే తన శిరస్సున ధరించాడు. ఇక మానవుల గురించి చెప్పనేలా. మానవులకు ఇంద్రుడు, గ్రహములకు సూర్యుడు, నక్షత్రములకు చంద్రుడు ఎలాగో మానవులకు గంగానది అంతే. సగరకుమారులు కపిలముని శాపానికి గురి అయి దగ్ధమైనప్పుడు గంగానది వారి మీద ప్రవహించి వారిని పునీతులను చేసింది. ఆ గంగానదిని భగీరథుడు తన తపస్సుతో భూమి మీదకు తీసుకువచ్చాడు. గంగానది చంద్రుడి మీద నుండి, అక్కడ నుండి సూర్యలోకము మీదగా విష్ణువు పాదాల నుండి జాలువారి శివుడి శిరస్సు మీద పడి అక్కడి నుండి హిమాలయ పర్వతముల నుండి భూమి మీదకు వచ్చింది. అచంచలమైన భక్తితో ఎవరు గంగను పూజించి ఆశ్రయిస్తారో వారికి గంగ సకల సంపదలను ప్రసాదిస్తుంది అని సిద్ధుడు బ్రాహ్మణుడికి చెప్పాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. జనపూజితుడు. ధర్మరాజు, పితామహ, సర్వజనములతో పూజింపబడువాడు ఎవరో వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, ఒకసారి నారదుడు శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి శ్రీకృష్ణుడి అతిథి సత్కారాలు అందుకున్నాడు. శ్రీకృష్ణుడు, నారదా, నీవు అత్యంత మక్కువతో ఎవరిని మొక్కుతావు అని అడిగాడు. కృష్ణ, వరుణుడికి, వాయుదేవుడికి, భూమికి, ఆకాశానికి, అగ్నికి, ఈశానుడికి, షణ్ముఖుడికి, మహాలక్ష్మికి, విష్ణువుకు, బ్రహ్మదేవుడికి, బృహస్పతికి, చంద్రుడికి, నీటికి, భూమికి ఎవరు భక్తితో పూజిస్తారో నేను వారిని భక్తితో నమస్కరిస్తాను. ఇంకా వేదాధ్యయనం చేసేవారు, తపోధనులు, దేవతలను పూజించువారు, భూదానము, గోదానము, ధనదానము, ధాన్యదానములను చేయువారు, అతిథి పూజ చేయువారు, పితృతర్పణం చేయువారు, భిక్షాటనతో శాంత చిత్తముతో జీవించువారు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువారు, వీరికి నేను భక్తితో నమస్కరిస్తాను. ధర్మము, అర్థము, కామము సమానంగా భావించువారు, అహంకారము, అధిక మమకారము లేనివారు, మంచి నడవడి కలవారు, లోలత్వము లేనివారు, వీరందరికీ నేను నమస్కరిస్తాను. కృష్ణ, నీవు కూడా వీరిని పూజించి శుభలు పొందు అని చెప్పాడు. కనుక ధర్మనందనా, నీవు కూడా అలా ప్రవర్తించి శుభములు పొందు అని భీష్ముడు చెప్పాడు. రాజు కర్తవ్యము. ధర్మరాజు, పితామహ, రాజ్యము చేసే రాజులకు ప్రధాన కర్తవ్యము ఏమిటో వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, పట్టాభిషిక్తుడైన రాజుకు ప్రథమ కర్తవ్యము బ్రాహ్మణ పూజ. బ్రాహ్మణులు సుఖశాంతులతో జీవించు రాజ్యము సుభిక్షంగా ఉంటుంది. బ్రాహ్మణులను అవమానించిన రాజ్యములో అనేక కష్టములు కలుగుతాయి. విప్రులు ఘటనాఘటన సమర్థులు. విప్రులకు అనుకూలంగా ఉన్న వారు రాజ్యాధిపతులు కాగలరు. విప్రులను అవమానించిన వారు రాజ్యభ్రష్టులు కాగలరు. బ్రాహ్మణుడు కోపిస్తే దేవేంద్రుడు కూడా తట్టుకోలేడు. విప్రులు శాపానుగ్రహ సమర్థులు. పూర్వము ద్రవిడ దేశాధిపతులు బ్రాహ్మణులను అవమానించి శూద్రులైనారు. కనుక ధర్మనందనా, నీవు ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజింపుము.
సదాచారము కలిగిన బ్రాహ్మణుడికి భోజనము పెట్టిన అతడి పితృదేవతలు తరిస్తారు. భూదేవికి విష్ణుమూర్తికి బ్రాహ్మణుల విషయమై ఒకసారి సంవాదము జరిగింది. విష్ణుమూర్తి భూదేవితో, దేవి, నీవు లోకమాతవు కదా, నిన్ను ఒక విషయము అడుగుతాను. పాపములు పోగొట్టుకోవడానికి చేయవలసిన పనులు ఏవి అని అడిగాడు. భూదేవి, నాథా, బ్రాహ్మణులను సేవించినా, పూజించినా, విప్రులకు హితము చేసినా పాపములు నశిస్తాయి. అహల్యను కోరుకున్నందుకు ఇంద్రుడికి శరీరము నిండా కన్నులు కలుగుతాయని శపించింది బ్రాహ్మణుడైన గౌతముడే కదా అని జవాబు చెప్పింది. కనుక ధర్మనందనా, నీవు ఏమరపాటు లేక బ్రాహ్మణులకు పూజ చెయ్యి. పుట్టుకతోనే బ్రాహ్మణులు పూజనీయులు. ముందుగా బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను సృష్టించి వారితో, మీకు ధర్మనిరతి తప్ప వేరు పని లేదు. మీరు ధర్మమును సదా రక్షించడమే మీ కర్తవ్యము. అందువలన మీకు శుభములు కలుగుతాయి. బ్రాహ్మణుడు మిగిలిన వర్ణముల వారికి మార్గదర్శకుడిగా ఉండాలి. నిత్యము వేదాధ్యయనము, అగ్నిహోత్రము ఆచరించాలి. క్షత్రియులు మీ మాటను అనుసరించి నడచుకుంటారు. ఎవరైనా అగ్నిని తాకవచ్చు, హిమాలయమును కదిలించవచ్చు, గంగానదిని మూట కట్టవచ్చు, కాని విప్రులను మాత్రము అవమానించరాదు. విప్రులను కొలవడం కల్పవృక్షము వంటిది అని బ్రహ్మ చెప్పాడు. ఇంద్రుడు సంబరుడు, భీష్ముడు ఇంకా, ధర్మనందనా, ఈ విషయంలో ఇంద్రుడికి శబరుడికి మధ్య జరిగిన సంభాషణ చెప్తాను విను. సంబరుడు జటాసురుడి కొడుకు. జటాసురుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు జటాసురుడి వద్దకు వెళ్ళి, నీకు ఈ ఉన్నత స్థితి ఎలా వచ్చింది? జటాసురుడు, నాకు బ్రాహ్మణుల మీద కోపము అసూయ లేవు. నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను రక్షిస్తాను. అందుకే నాకు ఈ వైభవము కలిగింది. దేవాసురయుద్ధములో బ్రాహ్మణుల అనుగ్రహము వలనే కదా దేవతలు గెలిచారు. అది చూసి నా జనకుడు చంద్రుడితో, ఆహా, విప్రులు మహానుభావులు కదా, అందుకే దేవతలు గెలిచారు అన్నాడు. అప్పుడు నా జనకునితో చంద్రుడు, బ్రాహ్మణులు తపస్సు, వేదాధ్యయనము ఎల్లప్పుడూ ఆచరిస్తారు. బ్రాహ్మణుడు ఎంత దూరము వెళ్ళి అయినా గురుశుశ్రూష చేసి విద్యను అభ్యసిస్తాడు. తరువాత తపస్సు చేస్తాడు. అది బ్రాహ్మణుడికి విధించిన కర్మ. కనుక బ్రాహ్మణుడు అందరికీ అధికుడు. అటువంటి బ్రాహ్మణులను ఆదరించిన శుభములు, అవమానించిన అశుభములు కలుగుతాయి అనడంలో సందేహం లేదు అని చెప్పగా నేను విన్నాను. చంద్రుడి మాటలు మన్నించి నా జనకుడు బ్రాహ్మణులను పూజించాడు. అందుకనే తేజస్సుతో వెలుగొందుతున్నాడు. నా తండ్రి మాదిరి నేను కూడా బ్రాహ్మణులను పూజించి ఇంతటి ఉన్నత స్థితికి చేరాను అని సంబరుడు ఇంద్రుడికి చెప్పాడు. కనుక ధర్మనందనా, నీవు కూడా ఎల్లప్పుడూ బ్రాహ్మణులను పూజించి ఆదరించి శుభములు పొందుము అని భీష్ముడు చెప్పాడు. రాజు ఆదరించ తగిన వారు. ధర్మరాజా, పితామహా, సదా తనవెంట ఉండేవారు దూరం నుండి వచ్చినవారు వీరిలో ఉత్తములెవ్వరు? ఎవరిని ఆదరించాలి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, క్రోధము, ఈర్ష్య లేనివారు, స్నేహితులు, బంధువులు, సంబంధులు, ఋత్విజులు, పురోహితులు వీరంతా ఆదరించతగిన వారే. దూరం నుండి వచ్చిన వారిలో తెలియని వారిలో ఆచారశీలురు, విద్యావంతులు, గౌరవనీయులు అందరూ పూజింపతగిన వారు అని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు, పితామహా, లోకంలో ఉన్న పాపాలన్నింటికీ స్త్రీలు మూలకారణం అంటారు కదా, అలా ఎందుకు అంటారో చెప్పండి అని అడిగారు. భీష్ముడు, ధర్మనందనా, స్త్రీలు నీవు చెప్పినటువంటి వారే. ఈ సందర్భంలో నీకు నారదుడికి పంచచూడ అనే అప్సరసకు జరిగిన సంవాదము తెలుపుతాను. ఒకసారి నారదుడు లోక సంచారము చేస్తూ పంచచూడ అనే అప్సరసను చూసి, లలనా, నిన్ను ఒక విషయము అడుగుతాను చెప్పు అని అడిగాడు. పంచచూడ, మహాత్మా, అడగండి, నాకు తెలిసినంత వరకు చెప్తాను అని పలికింది. నారదుడు, వనితల స్వభావము ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చెప్పు అని అడిగాడు. పంచచూడ, అదేమిటి మహాముని, నేను వనితను. వనితలు మరొక వనితల గురించి చెడుగా ఎలా చెప్తారు అనుకున్నావు? నారదుడు, నీవు నిజము చెప్పిన నీకు దోషము ఏమీ రాదు చెప్పు అని అడిగాడు. పంచచూడ, మహాత్మా, స్త్రీ స్వభావములు మీరు ఎరుగనివా? అయినా మీరు అడిగారు కనుక చెప్తాను. మంచి కులమున పుట్టి, గౌరవమర్యాదలు కలిగి ఉండి, ఒకరికి భార్య అయి ఉండి స్త్రీ పరపురుషుడితో తిరుగుతుంది. ఇంది స్త్రీ స్వభావము. ఇందుకు ఏమని చెప్పాలి? ఇది ఎవరికి అర్థము కాదు. స్త్రీలు సర్వదోషముకు కారణము. పురుషుల మంచితనము మగువలకు అర్థము చేసుకొనక పరాయి పురుషులను పొగుడుతుంటారు. రాజదండన భయము లేకపోతే స్త్రీలను అదుపు చేయడం కష్టమే.
ఎన్ని కట్టెలు వేసినా అగ్నికి తృప్తి ఉండదు. ఎన్ని నదులు కలిసినా సముద్రుడికి తృప్తి ఉండదు. ఎంతమంది ప్రాణాలు హరించినా మృత్యుదేవతకు తృప్తి ఉండదు అని చెప్పిన పంచచూడ మాటలకు నారదుడు తృప్తి చెందాడు. ధర్మనందనా, నీ ప్రశ్నకు ఇదే సమాధానము అని భీష్ముడు చెప్పాడు. స్త్రీల రక్షణ. ధర్మరాజు, పితామహా, మరి అలాంటి స్త్రీలను ఎలా కాపాడుకోవాలి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, స్త్రీలు అసురుల మాయల కంటే మించిన మాయలు కలవారు. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. మొదట స్త్రీలు దోషము, మాయా మర్మము లేక సాధువులుగా ఉండేవారు. అందుకే స్త్రీలకు దైవత్వము లభించింది. ఇది చూసి అసూయ పడిన దేవతలు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. బ్రహ్మ అప్పుడు మాయలు మర్మాలు స్త్రీల లక్షణముగా ఏర్పరిచి స్త్రీలకు మోహము ఎక్కువగా ఉండేలా చేశాడు. అందువలన స్త్రీలు మోహపరవశులై పురుషులను వారి కోరికలకు బలి చేయసాగారు. పురుషులు స్త్రీల కొరకు రోషము, కోపముకు లోనై దైవత్వము కోల్పోయారు. ఇది చూసి దేవతలు తృప్తి చెందారు. కనుక స్త్రీల మాయామర్మములు కలవారు కనుక వారి మనసు గ్రహించడం పురుషులకు కష్టమే. ఇందుకు నీకు ఒక కథ చెప్తాను. పూర్వము దేవశర్మ అనే ముని ఉండేవాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞము కార్యము మీద పోతూ తన శిష్యుడైన విపులుడిని చూసి, విపులా, నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెడతాను. ఇంద్రుడికి పరుల భార్యలమీద కన్ను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు. విపులుడు, గురువుగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. కాని ఇంద్రుడు మాయావి కనుక ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవడం ఎలాగా అని అడిగాడు. దేవశర్మ, విపులా, నీవు చెప్పినది నిజమే. మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో జంతువుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త పడాలి. దేవేంద్రుడు నా భార్య మీద కన్ను వేసి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అందులో సందేహం లేదు. నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు. కనుక నీవు జాగరూకత వహించాలి అని చెప్పాడు. విపులుడు, గురుదేవా, మీరు చెప్పినట్లు చేస్తాను అన్నాడు. దేవశర్మ నిశ్చింతగా యాగము చేయడానికి వెళ్లాడు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తున్నాడు. అతడికి ఒక ఆలోచన వచ్చి, నేను గురుపత్నిని యోగశక్తితో ఆవహిస్తాను. అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు. నేను యోగశక్తితో ఆవహించిన విషయము గురువుగారికి తెలిసే అవకాశము లేదు అనుకున్నాడు. ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది. శిష్యుడి ఆత్మ ప్రవేశించడంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది. ఇంద్రుడు ఆమె మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు. ఆమె జడత్వము వహించినందువలన ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు. ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో, ఇంద్రా, నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి అని అడుగుతూ ఆమెను స్పృహ తప్పేలా చేశాడు. ఇంద్రుడు ఇదంతా చూసి భయపడ్డాడు. శిష్యుడు గురుపత్నిని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో, గౌతముడి శాపంతో ఒళ్లంతా కళ్ళు చేసుకున్నా నీకు బుద్ధి రాలేదు కదా? దేవేంద్రుడివై ఉండి ఇంద్రియములు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుత్సితమైనది కదా నీచుడా! ఇలాంటి పని చేస్తే నా గురువు గారి కోపాగ్నికి భస్మము కాగలవు, జాగ్రత్త అన్నాడు. దేవేంద్రుడు తన యోగబలముతో విపులుడి శక్తి గ్రహించాడు. విపులుడు తిరిగి, మా గురువు దాకా ఎందుకు, నేనే నిన్ను దహించగలను, కాని మనసు రావడం లేదు, బ్రతికిపోయావు, వెళ్ళు అని అన్నాడు. ఇంద్రుడు బతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు. గురువుగారు వచ్చిన తరువాత, గురువుగారు, మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడకు వచ్చాడు. కాని నా యోగబలానికి భయపడి వెళ్ళిపోయాడు అని చెప్పి తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయానికి చెప్పితే గురువుగారు ఏదైనా అనుకుంటాడని చెప్పలేదు. దేవకాంత పూలదండ. ఒక రోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తలమీద పడింది. దేవశర్మ దానిని భార్యకు ఇచ్చాడు. ఆ సమయంలో రుచి అక్క భర్త అయిన చిత్రరథుడు దేవశర్మను, రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు. చిత్రరథుడి ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకుని వెళ్ళింది. ఆ పరిమళముకు ఆకర్షింపబడిన ఆమె సోదరి ఆ దండ గురించి సోదరిని అడుగగా ఆమె ఆ పూలు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరికి తెచ్చి ఇవ్వమని కోరింది. దేవశర్మ విపులుడిని పిలిచి ఆ పుష్పములు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకు రమ్మని చెప్పాడు.
విపులుడు తన యోగశక్తితో ఆ పుష్పములు ఉన్న ప్రదేశం తెలుసుకుని ఆ పూలను తీసుకుని వస్తూ మార్గమధ్యంలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు. ఆ స్త్రీ నాది తప్పు అయినా విపులుడికి పరలోకములో పట్టినగతి నాకు పడుతుంది అన్నది. అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు. అక్కడ 6 జూదరులు ఆడుతూ మధ్యలో కలహించి, నాది తప్పైతే పరలోకములో విపులుడికి పట్టినగతి నాకు పడుతుంది అని అన్నాడు. ఈ మాటలు విన్న విపులుడు తాను చేసిన తప్పేమిటి? ఒకవేళ తాను గురువుగారు లేని సమయంలో ఆమె శరీరంలో ప్రవేశించిన విషయానికి గురువుగారికి చెప్పలేదు కదా, అందువలన నాకు పాపం వచ్చింది ఏమో అని తర్కించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పించాడు. విపులుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురువుగారు విపులుడితో, విపులా, నీవు వచ్చు మార్గములో ఇద్దరు స్త్రీ పురుషులు 6 జూదరులు కనిపించారు కదా, వారు ఎవరో తెలుసా అని అడిగాడు. విపులుడు వారు ఎవరో తెలియదని చెప్పాడు. గురువు, నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు. అది పాపపమని వారనుకున్నారు. నిజంగా అది పామని నేను అనుకుంటే నేను నీకు శాపం ఇచ్చేవాడిని కాని వరాలు ఎందుకు ఇస్తాను? ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి, ఆ జూదరులు 6 ఋతువులు అని చెప్పాడు. గురువుగారి ఔదార్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువుగారు ఇంకా విపులుడితో, రాత్రి పగలు 6 ఋతువులు మనుష్యులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తుంటారు. కనుక మనం ఎవరికి తెలియకుండా తప్పు చేయవచ్చని అనుకోవడం పొరబాటు. నీవు ఒక స్త్రీని రక్షించడానికి విజ్ఞతతో చేసిన పని మంచిదే కాని తప్పు కాదు. ఇలా చేసి నా గౌరవం కాపాడావు. అందుకని ఆ విషయానికి నాకు చెప్పక దాచడం పాపము కాదు అని చెప్పాడు. అని చెప్పి భీష్ముడు, ధర్మనందనా, స్త్రీల గురించి నీకు చెప్పాను. స్త్రీలలో అనేక విధములు ఉంటారు. అందులో మంచి వారు కులస్త్రీలు ఉంటారు. వారి వలనే ఈ భూమి క్రమం తప్పక పరిభ్రమిస్తుంది. పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం వంటిది. మానవుడికి ధర్మము, సుఖము, పేరు ప్రతిష్టలు మంచి భార్య వలన లభిస్తాయి అనడంలో ఏ విధమైన సందేహం లేదు అని చెప్పాడు. కన్యను ఎన్నుకోవడము. ధర్మరాజు, పితామహా, కన్యావరణం ఎలా చెయ్యాలి వివరించండి అన్నాడు. భీష్ముడు, ధర్మనందనా, వధువు తండ్రి మంచి కులము, శీలము, విద్య కల వాడిని పిలిచి తన కన్యను నీటితో సహా దానము ఇవ్వడము బ్రాహ్మణ వివాహం. క్షాత్ర వివాహంలో కన్య స్వయంవరంలో పురుషుడిని వరిస్తుంది. పరస్పరం ప్రేమించుకున్న తరుణంలో ఆ పురుషుడికి కన్యను ఇచ్చి వివాహం చెయ్యడమే గాంధర్వం. ఇది క్షత్రియ వివాహాలలో పెద్దలు అంగీకరించిన వివాహాలలో ఒకటి. గాంధర్వ వివాహములో కట్నం తీసుకున్నప్పుడు అది అసుర వివాహం అవుతుంది. ఇక కన్యమీద కోరికతో ఆమెకు సంబంధించిన వారిని చంపి ఆమె దుఃఖిస్తున్నా లెక్క చేయక బలవంతంగా తీసుకువచ్చి వివాహం చెయ్యడం రాక్షస వివాహం అంటారు. ఇలా 5 విధముల వివాహాలలో 3 ధర్మసమ్మతాలు. మిగిలిన అసుర, రాక్షస వివాహాలు ధర్మసమ్మతాలు కాదు, పైగావి దూషింపతగినవి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు లేని కన్య వివాహముకు పనికి రాదు. బ్రాహ్మణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కన్యలను వివాహమాడవచ్చు. కాని శూద్రకన్యను వివాహమాడడం ఆమె వలన సంతానం కనడం నిషేధం. క్షత్రియుడు ముందుగా క్షత్రియకన్యను చేసుకున్న తరువాత వైశ్యకన్యను చేసుకోవచ్చు. వైశ్యుడు, శూద్రుడు తమ కులము కన్యలను వివాహమాడాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో క్షత్రియులు, వైశ్యులు శూద్రకన్యలను వివాహమాడవచ్చు అని భీష్ముడు చెప్పాడు. బ్రాహ్మణుడు శూద్రకన్య. ధర్మరాజు, పితామహా, మీరు బ్రాహ్మణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కన్యలను మాత్రమే వివాహమాడాలని అన్నారు. కాని బ్రాహ్మణుడు శూద్రకన్యలను వివాహమాడినట్లు విన్నాము, అదెలా సాధ్యము అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, కొన్ని విషమ సమస్యలు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు శూద్రకన్యను వివాహమాడవచ్చు. ప్రేమించి కాని శూద్రకన్య ధనం మీద ఉన్న కోరికతో కొందరు బ్రాహ్మణులు శూద్రకన్యలను వివాహమాడి ఉండవచ్చు. కాని బ్రాహ్మణుడికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యకన్యల వలన కలిగిన సంతానం బ్రాహ్మణుడు అవుతాడు. కాని శూద్రకన్య వలన కలిగిన సంతానం బ్రాహ్మణుడు కాజాలడు. బ్రాహ్మణ ఆస్తి పంపకము. ధర్మరాజు, పితామహా, బ్రాహ్మణ శూద్ర స్త్రీకు పుట్టిన సంతానానికి కూడా తన తండ్రి ఆస్తిలో భాగం ఉంటుంది కదా. 4 వర్ణముల స్త్రీలను వివాహమాడిన బ్రాహ్మణుడి సంతానానికి ఆస్తి పంపకం ఎలా జరగాలి? వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందనా, ముందు ఆ బ్రాహ్మణుడి ఆస్తిని 10 భాగములుగా విభజించాలి. దానిలో 4 భాగములు బ్రాహ్మణ స్త్రీ సంతానానికి ఇవ్వాలి. 3 భాగములు క్షత్రియ స్త్రీ వలన కలిగిన స్త్రీకి ఇవ్వాలి.
2 భాగములు వైశ్య స్త్రీ వలన కలిగిన సంతానానికి ఇవ్వాలి. శూద్ర స్త్రీ వలన కలిగిన సంతానం తండ్రి ప్రేమతో ఇచ్చిన భాగము తీసుకోవాలి కాని ఆస్తి కొరకు తండ్రిని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సంతానాన్ని ఎదిరించకూడదు. అలాగే బ్రాహ్మణుడికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల వలన కలిగిన సంతానం శూద్ర స్త్రీ వలన కలిగిన స్త్రీకి కలిగిన సంతానానికి ధర్మంగా రావలసిన ఆస్తిని ఇవ్వకుండా ఎగకొట్టకూడదు అని చెప్పాడు. మిగిలిన వారి ఆస్తి పంపకము. ధర్మనందన, క్షత్రియుడి ఆస్తిని 8 భాగములుగా విభజించాలి. అందులో 4 భాగములు క్షత్రియ కాంత వలన కలిగిన సంతానానికి ఇవ్వాలి. 3 భాగములు వైశ్య కాంత వలన కలిగిన సంతానానికి ఇవ్వాలి. 1 భాగము శూద్రస్త్రీ వలన కలిగిన స్త్రీకి ఇవ్వాలి. శూద్రస్త్రీ సంతానం తమ ఆస్తి కొరకు తగవులాడక ప్రేమతోనే పొందాలి. క్షత్రియ, వైశ్య సంతానం శూద్రస్త్రీ సంతానికి ధర్మంగా ఇవ్వవలసిన ఆస్తిని ఇవ్వక ఎగకొట్టకూడదు. సంతానం తన ఆస్తి కొరకు వైశ్యుడి ఆస్తి 5 భాగములుగా చేసి 4 భాగములు వైశ్య వనిత వలన కలిగిన సంతానానికి ఇవ్వాలి. 1 భాగము శూద్ర స్త్రీ వలన కలిగిన స్త్రీకి ఇవ్వాలి. ఇక్కడ శూద్ర స్త్రీ సంతానం తన భాగము కొరకు తగవులాడక ప్రేమతోనే పొందాలి. అలాగే వైశ్య స్త్రీకి కలిగిన సంతానం శూద్ర స్త్రీ సంతానానికి ధర్మంగా ఇవ్వవలసిన ఆస్తిని ఎగకొట్టకూడదు. ఇక శూద్రుడి సంతానం అతడి సంతానం సమానంగా పంచుకోవాలి. ఇక వైదిక కర్మలు, స్నానము, భోజనము వంటి సమస్త కర్మల మీద అధికారము బ్రాహ్మణ స్త్రీదే కాని మిగిలిన వారికి ఉండదు అని భీష్ముడు చెప్పాడు. కుమారులు. ధర్మరాజు, పితామహ, పలువిధముల కుమారులు ఉంటారు అంటారు కదా, వారు ఎవరో వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మరాజా, ఎవరికైనా తన కులములో వివాహమాడిన కన్యకు ధర్మబద్ధంగా పుట్టిన పెద్ద కుమారుడు వారసుడు అవుతాడు. పుత్రులు లేని వారు తమ కుమార్తె కుమారుని అల్లుడు, కూతురు సమ్మతితో దత్తు తీసుకున్న కుమారుడు దౌహిత్రుడు అవుతాడు. అతడు పుత్రసమానుడు అవుతాడు. సంతానం లేని వారు భర్త అనుమతితో భార్యకు అర్హులైన వారి వలన కలిగిన కుమారుడు కూడా పుత్రసమానుడే అవుతాడు. ఇతడు ఔరసపుత్రుడు అని పిలువబడతాడు. సంతానము లేనివారు ఇతరుల నుండి జలధార ద్వారా దత్తముగా స్వీకరించిన కుమారుడు కూడా పుత్రసమానుడు అవుతాడు. ఇతడు దత్రిముడు, దత్తపుత్రుడు, దత్తుడు, దత్తుకొడుకు అవుతాడు. తల్లిదండ్రులు లేని వాడిని దగ్గరకు చేర్చి ప్రేమగా పెంచిన పుత్రుడు కృత్రిముడు అని పిలువబడతాడు. పరుని భార్య వలన సంతానము కనిన అతడు పరుని కుమారుడిగా చెలామణి అవుతాడు కనుక అతడు గూఢజుడు అని పిలువబడతాడు. తల్లి తండ్రుల వలన వదిలి పెట్టబడిన పుత్రుడు అపవిద్ధుడు అని పిలువబడతాడు. వివాహ పూర్వము కన్యకు కలిగిన పుత్రుడు కానీనుడు అని పిలువబడతాడు. అతడు వివాహము అయిన పిదప ఆ స్త్రీ భర్తకు కూడా అతడు పుత్రుడు అవుతాడు. వివాహపూర్వము గర్భము ధరించిన స్త్రీని తెలిసి కాని తెలియక కాని వివాహము చేసుకున్న తరువాత పుట్టిన కుమారుడికి ఆ స్త్రీని వివాహమాడిన పురుషుడు తండ్రి అవుతాడు. అతడు సహోదరుడు అని పిలువబడతాడు. భర్తను వదిలిన స్త్రీ, భర్తచేత వదిలిపెట్టబడిన స్త్రీ, వైధవ్యము పొందిన స్త్రీకి కలిగిన సంతానము అతడి జన్మకు కారణమైన పురుషుడి కుమారుడు అవుతాడు. అతడిని పౌనర్భుడు అంటారు. తల్లి తండ్రులు లేనివాడు, తల్లి తండ్రుల చేత వదలబడిన వాడు తనకు తానుగా ఎవరికైనా దత్తుపోయిన అతడు స్వయందత్తుడు అని పిలువబడతాడు. తల్లి తండ్రుల వలన అమ్మబడిన వాడు కొనుక్కున్న వాడికి కుమారుడు అవుతాడు. అతడు క్రీతుడు అని పిలువబడతాడు. ఈ 12 విధముల కలిగిన వాడు కుమారులే అయినా ఔరసపుత్రుడికే తల్లి తండ్రులకు ఉత్తర క్రియలు చేసే అధికారం ఉంటుంది. స్నేహాలు. ధర్మరాజు, పితామహ, ఒకరిని ఒకరు చూడడం వలన కాని ఒకరితో ఒకరు కలిసి జీవించడం వలన కాని కలిగే స్నేహాలు ఎలా ఉంటాయి? వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, ఈ సందర్భంలో నీకు చ్యవన నహుష సంభాషణ వినిపిస్తాను, శ్రద్ధగా విను. భృగు వంశంలో జన్మించిన వాడు చ్యవనుడు. అతడు గొప్ప తపోధనుడు. అతడు గంగా యమునా సంగమస్థానంలో నీటిలో మునిగి సమాధిస్థితిలో ఉన్నాడు. అప్పుడు అతడిని చేపలు చుట్టుముట్టి అతడిని తాకుతూ తిరుగుతున్నాయి. ఆ చేపల స్పర్శకు ఆనందిస్తూ చ్యవనుడు 12 సంవత్సరాలు గడిపాడు. ఒక రోజు చేపలు పట్టే జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి చేపల కొరకు వేసిన వలలో చేపతో చ్యవనుడు కూడా చిక్కుకున్నాడు. అతడిని చూసి భయపడిన జాలరులు భయపడి, మునీంద్రా, మీరు నీటిలో ఉన్న విషయము మాకు తెలియదు కనుక మా తప్పు కాచి మమ్ము రక్షించండి అని వేడుకున్నారు. అందుకు చ్యవనుడు, ఇందులో మీ తప్పు ఏమీ లేదు.
నేను నీటి అడుగున ఈ చేపలతో సహజీవనము చేస్తున్నాను కనుక వీటితో నేను మరణించాలని అనుకుంటున్నాను. కనుక మీరు నన్ను కూడా వీటితో పాటు వెలకు అమ్మండి అని అన్నాడు. ఆ మాటలకు జాలరులు మరింత భయపడి ఆ దేశమును ఏలే రాజు నహుషుడి వద్దకు వెళ్లి జరిగినది వివరించారు. రాజు నహుషుడు పురోహితులతో వచ్చి చ్యవనుడికి సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావా, ఈ జాలరులు చేసిన తప్పుకు తగిన పరిష్కారం తెలియచేయండి అని అడిగాడు. అందుకు చ్యవనుడు, ఈ జాలరులు వారి వృత్తి ధర్మంగా చేపలు పడుతున్నారు కనుక అది వారి తప్పు కాదు. వీరు చాలా కష్టించి చేపలను నన్ను పట్టారు కనుక వారి కష్టానికి తగిన ప్రతిఫలము ఇచ్చి పంపండి అని అన్నాడు. నహుషుడు ముని కోపించనందుకు సంతోషించి మంత్రులను పిలిచి ఆ జాలరులకు 1000 మాడలు ఇచ్చి పంపమన్నాడు. ఆ మాటలకు చ్యవనుడు, నా ఖరీదు 1000 మాడలా అన్నాడు. నహుషుడు, అలాగైతే 1,00,000 మాడలు ఇవ్వండి అన్నాడు. చ్యవనుడు, నా విలువ 1,00,000 మాడలా అన్నాడు. నహుషుడు, 1,00,00,000 మాడలు ఇచ్చి పంపండి అని అన్నాడు. చ్యవనుడు, నా ఖరీదు 1,00,00,000 మాడలా అని అడిగాడు. నహుషుడు పంతానికి పోయి, అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు. చ్యవనుడు, అలా కాదులే మహారాజా, మరొక మాట చెప్పు అని అన్నాడు. నహుషుడు, నా పూర్తి రాజ్యము ఇస్తాను అన్నాడు. చ్యవనుడు, మహారాజా, మంత్రులతో ఆలోచించి తగిన వెల నిర్ణయించు అన్నాడు.